హైదరాబాద్ నగరంలోని కీలకమైన ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎల్పీజీ గ్యాస్ కొరత నిరసిస్తూ వందలాది మంది ఆటో డ్రైవర్లు రాస్తారోకు దిగారు. గంటల తరబడి వేచి ఉన్న గ్యాస్ దొరక్కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైవేపై ఆటోలను అడ్డంగా నిలిపి ఆందోళన చేపట్టారు. దీనిపై శ్రీశైలం విజయవాడ వైపు వెళ్లే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ఎల్పీజీ గ్యాస్ స్టేషన్ల వద్ద గత కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరా సరిగ్గా లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ నింపుకోవడానికి గంటల తరబడి వరుసల్లో వేచి ఉండాల్సి వస్తోందని, కొన్నిసార్లు రోజంతా వేచి ఉన్నా గ్యాస్ దొరకని పరిస్థితుందని వారు తెలిపారు. దీనివల్ల తమ దైనందిన ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ లేకపోతే ఆటోలు ఎలా నడపాలి, మా పిల్లల చదువుల సంగతి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరాను వెంటనే క్రమబద్ధీకరించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆటో డ్రైవర్ల సంఘం నాయకుడు ఒకరు హెచ్చరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్లతో చర్చలు జరిపి వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయితే గ్యాస్ సరఫరా మెరుగుపడే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని ఆటో డ్రైవర్లు మొండికేశారు. దీంతో పోలీసులు ఆటో డ్రైవర్ల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో ఆటో డ్రైవర్లు రాస్తారోకోను విరమించి హైవే నుంచి ఆటోలను తొలగించారు. ట్రాఫిక్ మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడడానికి కారణాలేంటో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే గ్యాస్ సరఫరాలో సాంకేతిక లోపాలు లేదా పంపిణీలో సమస్యలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఆందోళన జరిగే అవకాశం ఉంది.